హలో. హాయ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేము కూడా బాగున్నాము. ఈరోజొచ్చేసి వీకెండ్ వచ్చేసింది. వీకెండ్ అంటే సండే. సో, ఏంటంటే సండే వచ్చిందంటే ఇంకా మార్నింగ్ లేవడమే లేటు. లేచిన దగ్గర నుంచి మొత్తం క్లీనింగ్, వాషింగ్, ఐరనింగ్, గ్రాసరీ షాపింగ్ ఎవ్రీథింగ్ సండేనే ఉంటుంది మాకు. సో, మార్నింగ్ లేచిన దగ్గర నుంచి ఫస్ట్ ఫస్ట్ వాక్యూమింగ్ స్టార్ట్ చేశాననమాట. అక్కడి నుంచి వాషింగ్, బట్టలు వేసేసి, ఐరనింగ్ చేసి, తర్వాత గ్రాసరీస్‌కెళ్ళి ఆ తర్వాత మళ్ళీ లంచ్ ప్రిపేర్ చేసి, ఇదంతా ప్రాసెస్ నడుస్తూ ఉందనమాట స్టార్టింగ్ నుంచి. సో, ఏమేం చేశాను, ఎక్కడికెళ్ళాను, గ్రాసరీస్‌కి ఎక్కడికెళ్ళాను, ఎలా ఉంటుంది ఇక్కడ షాపింగ్ అనేదంతా కూడా మీరు ఈరోజు నా వ్లాగ్‌లో చూడొచ్చు. ఆఫ్టర్నూన్ అయిందండి. ఆఫ్టర్నూన్ స్పెషల్ బగారా రైస్ చేశాను ఈరోజు. మా పిల్లలకు కూడా చాలా ఇష్టం అండ్ చాలా సింపుల్గా క్విక్గా అయిపోతుంది. మీకు ఈ రెసిపీ కూడా నేను నా ఫ్యూచర్ వీడియోస్లో పెడతాను అండ్ నా కుకింగ్ వీడియోస్లో మీరు చూడొచ్చు. నెక్స్ట్ ఇంకా షాపింగ్ చేయాలి, షాపింగ్కి వెళ్ళాలి, గ్రాసరీస్ తెచ్చుకోవాలి. ఆల్రెడీ ఇప్పుడు ఆఫ్టర్నూన్ అయ్యింది. గ్రాసరీస్కి వచ్చామండి. ఇక్కడ అలా కనిపిస్తుందా లాటే ప్లాజా అని. ఇది ఒక చైనీస్ కొరియన్ షాప్ అనమాట. సో ఇక్కడే మన ఇండియన్ గ్రాసరీస్, వెజిటేబుల్స్ కూడా దొరుకుతాయి. సో లాట్ ఆఫ్ అంటే ఇక్కడ ఉన్న మన ఇండియన్స్ అంతా కూడా అదే షాప్కి వెళ్తారు మోస్ట్లీ. సో మేము కూడా ఇక్కడికే గ్రాసరీస్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడానికి వచ్చాము. సో లోపల కూడా ఎలా ఉంటుందో చూపిస్తాను. ఓకే మరి. సో వచ్చేసాం మనం లాటీ మార్కెట్. ఇదే అనమాట. సో ఇక్కడంతా మన ఇండియన్ ఐటమ్సే ఫస్ట్ పెట్టారు, మీకు కనిపిస్తున్నాయా? అండ్ ఆ పక్క వెళ్తే అన్ని వెజిటేబుల్స్ అనమాట. సో మీరు చూడొచ్చు, కనిపిస్తున్నాయా? ఇక్కడ అన్ని ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఎవ్రీథింగ్ అన్నీ మన ఇండియన్ గ్రాసరీస్ అన్నీ కూడా A to Z అన్నీ దొరుకుతాయండి. ఉప్పులు, పప్పులు అన్నీ కూడా, బియ్యము, సో కూరగాయలు ఎవ్రీథింగ్ అండి. ఇది చాలా పెద్ద స్టోరు. మోస్ట్లీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా దీనికే వస్తారనమాట. ఏంటంటే అన్నీ ఒకే షాప్లో దొరుకుతాయి అని చెప్పేసి మనం తినే ఐటమ్స్. సో ఇది స్టోర్ అంతా. ముందుకెళ్తే కూడా ఇంకా చాలా ఉంది. సో బల్క్లో కూడా తీసుకోవచ్చు మనము. రేట్స్ కూడా ఓకే, రీజనబుల్గానే ఉంటాయి. సో ఎన్ని కావాలంటే అన్ని కూడా తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ వచ్చేసి ఫ్రిడ్జ్ ఐటమ్స్ అన్నీ ఇలా పెడతారు. దాట్స్ ఓవరాల్గా ఈ షాప్. అండ్ ముందుకెళ్తే కరెక్ట్గా మన ఇండియన్ గ్రాసరీస్కి కూడా సపరేట్ ఐల్స్ పెట్టేశారనమాట. ఆల్మోస్ట్ ఒక లాస్ట్ 5 నుంచి 10 వరకు అన్నీ మన ఇండియన్ గ్రాసరీస్ ఐల్ ఐటమ్స్ అనమాట. అక్కడ అన్నీ ఇంకా మన బియ్యము, బియ్యపు పిండిలు, ఉప్పులు, పప్పులు అన్నీ దొరుకుతాయి. అవి ఆ సైడ్ ఉన్నాయి. ఓకే, ఇక్కడ వెజిటేబుల్స్ కూడా అన్నీ చాలా ఫ్రెష్గా ఉంటాయి. ఇది వచ్చేసి స్పినేచ్ ఈసారి ఎక్కువ ఉంది, కానీ $1కి ఒక బంచ్ ఉంది. బట్ ప్రతిసారి అయితే 40 cents 50 centsకి ఒకటి వస్తుంది. బట్ ఈసారి $1 ఉంది. అండ్ ఇక్కడ యాపిల్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. హనీ క్రిస్పీ యాపిల్ అని, అండ్ ఫ్యూజీ యాపిల్, గలా యాపిల్, ఎన్వి యాపిల్, సింటాష్ యాపిల్ అన్ని ఎల్బీస్ చొప్పున అనమాట. అంటే కేజెస్ కాదు, ఇక్కడంతా ఎల్బీస్ లాగా చూస్తారు. సో ఎల్బీ అంటే నియర్లీ 450 grams అనమాట. సో అన్నీ కూడా ఎల్బీస్లో చేస్తారు. అండ్ ఇక్కడ వచ్చేసి కొత్తిమీర చూడండి ఎంత బాగుందో అసలు. కొత్తిమీరకే ఎక్కువ ఇది అనమాట. సో ఇది వచ్చేసి
$1కి 3 బంచెస్. సో బాగుంది కదా, అసలు ఫ్రెష్గా ఉంది అసలు కొత్తిమీర. సో ఇదొకటి. నేను ఇప్పుడు కొత్తిమీర కూడా తీసుకుంటున్నాను, ఆల్మోస్ట్ ఒక 2 బంచెస్. ఇది వచ్చేసి బ్రోకలీ అనమాట. సో సేమ్ కాలీఫ్లవర్లో ఉంటుంది, కానీ ఇది చాలా అంటే చాలా హెల్దీ. సో బ్రోకలీ తరచూ మేము బాగా యూజ్ చేస్తాము, బాగుంటుంది కర్రీ. ఇది బ్రోకలీ. అండ్ ఇక్కడ క్యారెట్స్ కూడా మనకి పీల్డ్ అండ్ కట్ క్యారెట్స్ కూడా దొరుకుతాయి. ఇది బేబీ క్యారెట్స్ అంటారు. సో ఇలా అనమాట, డైరెక్ట్ కడిగి మనం తినొచ్చు అనమాట అది. అండ్ ఇక్కడ స్ప్రింగ్ ఆనియన్ కూడా చాలా బాగుంటుంది అసలు, ఎంత బాగా అంటే తొందరగా కుక్ అయిపోతుంది అసలు. ఇది $1కి 5 ఉన్నాయి. సో చాలా చీప్గా వస్తుంది అసలు స్ప్రింగ్ ఆనియన్ అయితే, చాలా బాగుంటుంది కూడా. నెక్స్ట్ వచ్చేసి మనకి అరటి పువ్వు అంటారు కదా, ఇదనమాట. సో ఇది కొంచెం కాస్ట్లీయే ఉంటుంది, $2 ఎల్బీ అంట. సో ఇది వచ్చేసి మన మెంతికూర కూడా చాలా బాగుంటుంది, పెద్ద కట్ట ఉంటుంది. పెద్ద కట్ట ఇప్పుడు వచ్చేసి $1కి 2 ఇస్తున్నాడు. సో అండ్ ఇక్కడ మనకి ఎర్ర గోంగూర అంటారు కదా, ఇది వచ్చేసి ఎర్ర గోంగూర అనమాట. ఇవి కొంచెం కాస్ట్లీ ఉంటాయి, 250కి ఎల్బీ అనమాట, $2.50కి. అండ్ గోంగూర కూడా దొరుకుతుంది. గోంగూర అయితే ఇంకా చాలా అంటే చాలా కాస్ట్లీ. ఇంత కవరు $5 ఇది. సో గోంగూర $5 అనమాట. దొరకంది అంటూ ఉండదు, దొరుకుతుంది కానీ కొంచెం కాస్ట్లీ ఉంటాయి అంతే. అండ్ ఇక్కడ కర్రీ లీఫ్ కూడా దొరుకుతుంది. కర్రీ లీఫ్ ఇంత ప్యాకెట్ 150. సో ఇది ఉంది కదండి, ఇది కొరియన్ కుకుంబర్ అంట. సో ఇది కొరియన్ వాళ్ళు తింటారనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి మన కుకుంబరు, మనం తినే కుకుంబరు. సో ఇక్కడ అన్ని కొరియన్, చైనీస్, ఇండియన్ అన్నీ మిక్స్డ్ అనమాట. అండ్ ఈ బ్రింజాల్ కూడా చూడండి ఎంత బాగుంది అసలు, ఫ్రెష్గా ఉంటాయి ఐటమ్స్ అన్నీ. మామూలుగా ఇక్కడ నేమ్స్ కూడా మీరు గమనిస్తే చూడొచ్చు. గవా బేబీ మెక్సికన్ అంటే ఇవి మెక్సికన్ గవా అనమాట. అండ్ ఇటాలియన్, కొరియన్ పీస్ అని ఉంది. అట్లా డిఫరెంట్ మనకు నచ్చినట్టుగా, మనకి అర్థమయ్యేట్టుగా నేమ్స్ కూడా అలా రాస్తారు. ఇది వచ్చేసి కివి ఫ్రూట్ అనమాట, ఇది కివి ఫ్రూట్. ఇదేమో పీచ్, ప్లమ్స్. సో ఫ్రూట్స్ కూడా చాలా కైండ్స్ ఉంటాయి. ఇది నెక్ట్రైన్. ఇది తెలుసు కదా, జాక్ ఫ్రూట్. ఇది 99 cents ఎల్బీ ఇచ్చాడు, బాగుంది. అండ్ ఇది వచ్చేసి మనం తినే గవా ఇక్కడ చాలా కాస్ట్లీ ఉంటుంది. ఇక్కడ వచ్చేసి టమాటోస్ కూడా ప్లమ్ టొమాటో, మామూలు టొమాటో, అండ్ మనం తినే టొమాటో, క్లస్టర్ టొమాటో అంటారు, ఇవి బాగుంటాయి. సో నేను జనరల్గా 99 cents ఎల్బీ ఉంది, ఇవే ప్రిఫర్ చేస్తాను అనమాట నేను ఎక్కువ. అండ్ ఇక్కడ వచ్చేసి గ్రీన్ పెప్పర్, క్యాప్సికమ్ అంటారు కదా అది. అండ్ ఇక్కడ బాటిల్ గార్డ్, సొరకాయ. ఇది వచ్చేసి ఇండియన్ ఎగ్ ప్లాంట్ అంటారు, వంకాయని ఇండియన్ ఎగ్ ప్లాంట్. ఇక్కడ కాకరకాయ, మన ఇండియన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయి. బీరకాయ చూడండి అసలు ఎంత పెద్దగా ఉందో, దీన్ని అంటారు చైనీస్ బిటర్ మెలన్ అంటే అదే అనమాట. ఇది చైనీస్ ఒక్రా అంటారు. ఇది వచ్చేసి పొట్లకాయ అనమాట. పొట్లకాయని స్నేక్ గార్డ్ అంటారు కదా. సో 149 ఎల్బీ ఉంది పొట్లకాయ.
చూడండి ఇవి దోసకాయ, అదే బుడమకాయ అంటారు కదా, అవి అన్నమాట. ఇక్కడ బోర్డు కూడా వాళ్ళు దోసకాయ అని రాశారు. సో ఇవి కూడా దొరుకుతాయి, చాలా బాగుంటాయి కూడా, మనలాగే టేస్ట్ పుల్ల పుల్లగా బాగుంటుంది. అండ్ ఇక్కడ ఇది వచ్చేసి మందార పూల డ్రై అన్నమాట. డ్రై మందార పూలు ఉంటాయి కదా, అది ఇది కూడా ఎల్విస్ చొప్పున అమ్ముతారు. ఇక్కడ వచ్చేసి ములక్కాడలు అనమాట. సో మీకు ఇక్కడ ఇండియన్ కుకుంబర్ అని ఇది అంటారు కదా, పాల దోసకాయలు అని అంటారు కదా అవి. అండ్ ఇక్కడ దొండకాయలు, చిక్కుడుకాయ, లెమన్ గ్రాస్ అంటారు కదా, లెమన్ గ్రాస్. ఇది వచ్చేసి ఇది అమెరికన్ ఓక్రా, ఇది అమెరికన్ ఓక్రా. ఇక్కడ ఇండియన్ ఓక్రా. ఇండియన్ ఓక్రా అంటే మన బెండకాయలు అనమాట. ఇక్కడ వచ్చేసి ఇది కూడా చూడొచ్చు, గోరుచిక్కుడు కానీ గార్ బీన్ అంటారు. అండ్ ఇది వచ్చేసి స్వీట్ పొటాటో అండి, రత్నపురి గడ్డ అంటారు కదా, స్వీట్ పొటాటో. అండ్ అక్కడ ఏమో కార్న్ కూడా మనకి దొరుకుతుంది. ఇదేమో గార్లిక్ అనమాట, మనకి ఇలా కరెక్ట్ 5 ప్యాక్ చేసి అమ్ముతారు. ఇలా ప్యాక్లానే తీసుకోవాలి మనము. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది చామగడ్డ, ఏదో రూట్ అంటారు దీన్ని, ఇది చామగడ్డ. అండ్ ఇటు వచ్చేసి ఏంటంటే కోకోనట్స్, మనం పూజలకి కోకోనట్స్ తీసుకోవాలి అని అనుకుంటే ఇక్కడనే తీసుకోవాలన్నమాట, డ్రై కోకోనట్. అండ్ కొబ్బరి బోండాలు కూడా దొరుకుతాయి, కొబ్బరి బోండాలు, కోకోనట్స్లో కూడా ఇది ఏంటంటే డ్రై వైట్ కోకోనట్ అంటారు, అదేమో మామూలు కోకోనట్. జనరల్గా మనం ఇంట్లో ఏ ఫంక్షన్లు చేసుకున్న, పూజలైనా పండగలైనా ఇక్కడి నుంచి తీసుకెళ్లాల్సిందే, ఇక్కడే దొరుకుతాయి. కార్న్ కూడా చాలా బాగుంటుంది, మనము కార్న్ రోటీ అండ్ కార్న్ వడ వేసుకుంటాం కదా అది. అండ్ ఈ టొమాటోది కాయ అండి ఇదనమాట. అండ్ ఇది వచ్చేసి చింతకాయ దొరుకుతుంది, కానీ ఇది పుల్లగా ఉండదు, తీయగా ఉంటుంది అనమాట. సో అందుకే నేను ఎప్పుడు తీసుకోలేదు. ఈ క్యాక్టస్ అని అంటారు కదా, ఇది దాని లీఫ్ అండ్ ఇది దాని ఫ్రూట్ అనమాట ఇలా. అండ్ ఇది వచ్చేసి అలోవెరా, మనకు తెలుసు కదా అలోవెరా అన్నిట్లలో బాగా యూజ్ చేస్తామని, ఇది అలోవెరా. సో ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి. ఇక్కడ చిల్లీస్ చూడండి ఎన్ని రకాల, కొరియన్ పెప్పర్, రెడ్ థాయ్ పెప్పర్, చిల్లీస్లోనే 6 వెరైటీలు ఉన్నాయండి. సో ఇది ఫింగర్ హాట్, ఇది వచ్చేసి ఫింగర్ హాట్ అనమాట. సో ఇవన్నీ అక్కడ వచ్చేసి ఇంకా ఆనియన్స్, టొమాటోస్, పొటాటోస్, ఆనియన్స్ అండ్ పొటాటోస్. ఆనియన్స్లో కూడా రెడ్ అండ్ వైట్ కాదు, బ్రౌన్, లైట్ బ్రౌన్ ఆనియన్స్. సో జనరల్గా మేము రెడ్ ఎక్కువ యూజ్ చేస్తాము. అండ్ ఇది వచ్చేసి పొటాటోస్ అనమాట. అండ్ ఏమైనా ప్లాంట్స్ పెట్టుకోవాలి అనుకుంటే కూడా ఇక్కడ అన్ని ప్లాంట్స్ దొరుకుతాయి. ఇక్కడ ఇవన్నీ మల్లె చెట్లు ఉన్నాయి, మల్లె మొక్కలు అంటారు కదా, దొడ్డు మల్లెలు అవి. ఇక్కడేమో అన్నీ చైనీస్ ఆయిల్స్ అనమాట, చైనీస్ వాళ్ళు యూజ్ చేసుకునే ఐటమ్స్ అన్నీ ఉన్నాయి. వాళ్ళు యూజ్ చేసుకునే సాస్, నాన్ వెజ్, ఎవ్రీథింగ్ అంతా. ముందుకెళ్తే మన ఇండియన్ ఐటమ్స్. సో లాస్ట్ ఇక్కడ నుంచి ఆల్మోస్ట్ ఒక 5 aisles మొత్తం మనవే అనమాట, మన ఇండియన్స్. సో చాలా వెరైటీస్ దొరుకుతాయి, చూస్తున్నారు కదా, మీకు కనిపిస్తుందా? ఈ మసూర్ దాల్, ఉరద్ దాల్, బూందీ మిక్స్, ఇదంతా ఈ సెక్షన్ అంతా స్నాక్ ఐటమ్స్ అనమాట. ఇది వచ్చేసి స్నాక్. అటు వచ్చేసి ఈవెన్ పూజా ఐటమ్స్ కూడా అన్నీ ఇక్కడే దొరుకుతాయి మనకి. సో మీకు అది కూడా చూపిస్తాను. సో ఇక్కడ వచ్చేసి అన్నీ పూజా ఐటమ్స్ అన్నమాట. మన దేవుడి ఫోటోలు కూడా దొరుకుతాయి. అండ్ స్టీల్ అప్లయన్సెస్ కూడా కొన్ని మట్టికి దొరుకుతాయి, పర్వాలేదు ఆల్మోస్ట్. ఇక్కడ వచ్చేసి మన హెయిర్ ఆయిల్స్ అన్నీ
ఇక్కడ వచ్చేసి పానీపూరి ఇలా డైరెక్ట్గా కూడా దొరుకుతుంది. అండ్ మనం ఫ్రై చేసుకునే పూరీస్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇదేంటంటే డైరెక్ట్గా తీసుకెళ్ళి మనం తినడమే. ఇంకా ఈవెన్ అందులో మనకు పానీపూరి మిక్స్ పౌడర్ కూడా వస్తుంది అనమాట. జస్ట్ వాటర్లో మిక్స్ చేసుకొని తీసుకోవడమే. అండ్ ఎవ్రీథింగ్ అన్నీ దొరుకుతాయి. సో ఇది అన్నమాట. సో ఈ ఆయిల్ కూడా మనం మొత్తం ఇండియన్ ఐటమ్సే. ఇక్కడ అక్కడ అండ్ ఈవెన్ ఈ ఫ్రిడ్జ్లో కూడా మనకి రెడీ టు ఈట్ ఐటమ్స్ ఉంటాయి కదా. ఇందులో కూడా హాట్ స్వీట్ ఎవ్రీథింగ్ రెడీ టు ఈట్ ఐటమ్స్ అండ్ ఫ్రోజన్ వెజిటేబుల్స్ అన్నమాట. సో ఇవి కూడా ఉంటాయి. స్లైస్డ్ కోకోనట్, ఇదిగా చూడండి, స్లైస్డ్ కోకోనట్ అంటే ఫ్రెష్ కోకోనటే. గ్రేటెడ్ ఉంటుంది, స్లైస్డ్ ఉంటుంది, బిగ్ ఉంటుంది, హోల్ ఉంటుంది, ఎవ్రీథింగ్. ఇవి వచ్చేసి మన పికిల్స్. అండ్ ఈవినింగ్ అయిపోయింది, ఇంటికి వచ్చేసాము. ఇంకా మా పిల్లలు ఫుల్గా ఆడుతున్నారనమాట. అదేంటి, వాడు బాల్తో ఆడుకుంటున్నాడు. అంటే ఆల్మోస్ట్ ఇట్స్ కైండ్ ఆఫ్ ఓకే. థ్యాంక్ యూ. సీ యూ. బాయ్ బాయ్.